గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. పారిపోయిన ఏడాది తర్వాత మాల్యాను పట్టుకున్నా ఇంకో ఏడాది దాకా ఈ విల్ఫుల్ డిఫాల్టర్ దేశానికి వచ్చే పరిస్థితి లేదు. విదేశాల్లో ఉన్న మాల్యా పరిస్థితి సరే గాని మన దేశంలో మన కళ్ళ ముందే ఉన్న మాల్యాల సంగతి ఏంటి? బ్యాంకులను ముంచిన బడాబాబులు దర్జాగా తిరుగుతున్నా మన ప్రభుత్వం ఎందుకు పట్టుకోవటం లేదన్నదే అసలు పాయింట్. లండన్లో విజయ్ మాల్యా అరెస్ట్, భారత్కి రానంటున్న లలిత్ మోదీ, దేశంలోనే ఉన్న మొండి ఘటాల సంగతేంటి? 17 బ్యాంకులకు 9,000 కోట్ల బాకీలు ఎగ్గొట్టి లండన్కి పారిపోయిన విజయ్ మాల్యా అరెస్టు కావడానికి ఏడాది పట్టింది. అప్పగింత ప్రక్రియ పూర్తి కావడానికి మరో 6 నెలల నుంచి ఏడాది సమయం పట్టొచ్చని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెబుతోంది. ఇక లలిత్ మోదీ సంగతి చెప్పనక్కర్లేదు. ఐపీఎల్ సృష్టికర్త అయిన లలిత్ మోదీ మనీ లాండరింగ్ బాగోతం బయటపడ్డాక 2010లో లండన్ కి పారిపోయాడు. 7 ఏళ్ల నుంచి క్రికెట్ మాయగాన్ని పట్టుకుని రాలేకపోతున్నాం. వీరిద్దరి సంగతి సరే, మన దేశంలో బ్యాంకులకు టోపీ పెట్టిన వారిని ఎందుకు పట్టుకోవడం లేదు? ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు బాకీలు ఎగ్గొట్టి దేశంలో దర్జాగా తిరుగుతున్న వారు మన దేశంలో ఎందరో ఉన్నారు. ఖద్దరు, కార్పొరేట్ ముసుగులో బ్యాంకుల్ని లూటీ చేసిన వారిదే ఈ దేశంలో పలుకుబడి. మాల్యాను అరెస్టు చేసి దేశానికి రప్పించడంలో ఉన్న హడావిడి మొండి బకాయిల మొండి ఘటాలపై ఎందుకు లేదన్నదే కామన్ మ్యాన్ పాయింట్. ఒకవైపు బ్యాంకులు మొండి బకాయిలతో అల్లాడుతున్నాయి. ప్రస్తుతం బ్యాంకుల మొండి బకాయిలు 7 లక్షల కోట్ల రూపాయలు. వీటిల్లో దాదాపు 80-90% బాకీలు బడాబాబుల పేరు మీదే ఉన్నాయి. ఈ బడాబాబుల్లో చాలా మంది మాల్యా తరహాలో ఉద్దేశపూర్వకంగా బాకీలు ఎగ్గొట్టిన వారే. మాల్యాతో పాటు మన దేశంలో 5,275 మంది విల్ఫుల్ డిఫాల్టర్లున్నట్లు సిబిల్ రిపోర్ట్ చెబుతున్న వాస్తవం. ఇలాంటి వారిని ఎందుకు పట్టుకోవడం లేదు? వారి ఆస్తుల్ని వేలం వేసి బాకీలను ఎందుకు వసూలు చేసుకోవడం లేదని సామాన్యులు అడుగుతున్నారు. బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు క్లీన్ చేసుకోవడానికి రఘురాం రాజన్ పెట్టిన డెడ్ లైన్ మార్చితో ముగిసింది. రాజన్ తర్వాత వచ్చిన ఉర్జిత్ పటేల్ మాత్రం మొండి బకాయిల సమస్యపై బ్యాంకులను పరుగులు పెట్టించలేకపోతున్నారు. దీంతో బ్యాంకులు కూడా రిలాక్స్ అయినట్టు కనిపిస్తోంది. విజయ్ మాల్యాతో పాటు ఈ మధ్యకాలంలో కోర్టులతో అక్షింతలు వేయించుకున్న వ్యక్తి సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్. ఈయనకు చెందిన ఆంబే వ్యాలీని వేలం వెయ్యాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మాల్యా, సుబ్రతో రాయ్ కేసుల్ని చూసి మోదీ ప్రభుత్వం తామేదో చేస్తున్నామని చెప్పుకుంటోందంటూ విమర్శలొస్తున్నాయి. ఈ విమర్శలను తోసిపుచ్చాలంటే విల్ఫుల్ డిఫాల్టర్ల భరతం పట్టాలి. అప్పుడే బ్యాంకులు కోలుకుంటాయి. సామాన్యులకు సాఫీగా అప్పులిచ్చే వీలుంటుంది. కానీ ప్రభుత్వం ఈ విల్ఫుల్ డిఫాల్టర్ల బెండు తీస్తుందా, లేక వారి బాకీలు మాఫీ చేస్తుందా అన్నదే సామాన్యుడు అడుగుతున్న ప్రశ్న. ఎస్, మనతో సుకుమార్ అండ్ పాపారావు ఆర్థిక విశ్లేషకులు ఉన్నారు. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ. సుకుమార్ గారు, మాల్యాను రప్పించడంలో తప్పలేదు, కానీ మన దేశంలో 5,274 మంది విల్ఫుల్ డిఫాల్టర్లు ఉన్నారు. మరి వీళ్ళ సంగతి ఏంటి? ముఖ్యంగా మనం చాలాసార్లు అనుకున్నాం విజయ్ మాల్యా నాకు రోల్ మోడల్ కింద చేసి తన పరిగెట్టెత్తిస్తే మిగిలిన వాళ్ళందరూ డబ్బులు కట్టేస్తారని. కానీ అది వాస్తవ పరిస్థితుల్లో కనుక మనం గమనిస్తే గత 2 సంవత్సరాల నుంచి ఎన్పిఎస్లో ఉన్నవాళ్ళు, అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద బ్యాంకులకి డబ్బులు కట్టలేని వాళ్ళందరూ విల్ఫుల్ డిఫాల్టర్స్గా మారుతున్నారు. ఆ మారిన వాళ్ళల్లో ఎలాంటి మార్పు రాలేదు, వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పు రాలేదు, వాళ్ళు వాడే కార్లలో ఎలాంటి మార్పు రాలేదు, ఎక్కడ మార్పు లేదు. కేవలం మార్పు ఎక్కడ వచ్చిందంటే బ్యాలెన్స్ షీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాత్రం డెంట్స్ కనిపిస్తున్నాయి. సో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుందేమంటే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఒకప్పుడు రఘురాం రాజన్ గారు ఆర్బీఐ ఉన్న టైంలో ఉన్నంత కాన్ఫిడెన్స్, ఏదైతే డబ్బులను మేము వెనక్కి తెప్పిస్తామో, అన్ని అప్పులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ ఆస్తులు వేలం వేస్తామని చెప్పారో ఆ స్థితికి ఇంకా మనం మెచ్యూర్ కాలేదనేది మాత్రం స్పష్టంగా ఒప్పుకొని తీరాలి. ఇంకోవైపు ఏంటంటే బ్యాంకులకు కూడా మార్చి 31వ తారీఖు బ్యాలెన్స్ షీట్స్ క్లియర్ చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ మీద ఉన్న చెత్త అంతా తీసి బ్యాలెన్స్ షీట్లో, అంటే ప్రజల డబ్బులు అవి పిఎస్యూ బ్యాంక్స్ అనేది ప్రజలు ప్రభుత్వం నడిపే బ్యాంకులు కాబట్టి ఆ బాధ్యతని, ఆ అప్పులన్నింటినీ కూడా తీసి ప్రజల మీదకి నెట్టడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఏటీఎంకి వెళ్తే ఛార్జు, బ్యాంక్కి వెళ్తే ఛార్జు, డబ్బులు బ్యాంక్లో పెట్టుకుంటే ఛార్జు, విత్డ్రా చేస్తే ఛార్జు, ఇన్ని ఛార్జెస్ ఎందుకు వేస్తున్నారు? బ్యాంకులన్నీ కూడా దీనికి క్లియర్గా ఆల్రెడీ, అంటే ఈ విల్ఫుల్ డిఫాల్టర్ని ఎలాగూ ఏం చేయలేం కాబట్టి
ఆ డబ్బులు ఏవైతే లాస్ అయ్యారో వాటిని మెల్లమెల్లగా ప్రజల నుంచి లాక్కోవడానికి ఒక ప్రణాళిక వేసుకున్నారు. సో దీని నుంచి బయటకు రావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడున్న విల్ఫుల్ డిఫాల్టర్స్ ఎవరైతే సోకాల్డ్ వీవీఐపీల కింద తిరుగుతున్నారో వీళ్ళందరినీ కూడా విజయ్ మాల్యాని అక్కడ గంటలో బెయిల్ మెయింటైన్ చేయగలిగాడు. అంటే యూకే లాంటి కంట్రీలో ఏమవుతుందంటే మనకి మిగిలిన దేశాలతో ఉన్న అగ్రిమెంట్స్ వీటితోటి ఏమన్నా ఒక ఇబ్బంది వచ్చినా ఎవరన్నా అక్కడ నుంచి తీసుకురావాలన్న నిమిషాలు జరుగుతుంది. వెరస్ యూకేకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అక్కడ హ్యూమన్ రైట్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. వాళ్ళు నమ్మాలి అంటే వాళ్ళకేం కనిపిస్తుంది 9,000 కోట్లు బ్యాంకులు అప్పు తీసుకున్నారు, ఇది మామూలే కదా. అంటే బ్యాంకింగ్ సిస్టమ్ కానివ్వండి మన ముందు ఇండిపెండెన్స్ ముందు మొత్తం వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది కాబట్టి 9,000 కోట్లు అంటే వాళ్ళకి చాలా చిన్న తప్పులాగా కనిపిస్తుంది అది. కాబట్టి బెయిల్ అన్ని గంటల్లో గ్రాంట్ చేయగలిగారు. కానీ ఆ సీరియస్నెస్ మన దగ్గర ఎంత ఉందనేది మాత్రం గట్టిగా మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాపారావు గారు, మన దేశంలో చాలా మంది విల్ఫుల్ డిఫాల్టర్లు అధికారాలు అనుభవిస్తున్నారు. బ్యాంకులను ముంచడమే పనిగా పెట్టుకున్న వాళ్ళు చాలా మంది కనపడుతూ ఉన్నారు. మరి మోదీ ప్రభుత్వం వీళ్ళ మీద ఎందుకు ఉపేక్షిస్తుంది, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అంటే ఒకటండి, ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది స్పష్టంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా లేదంటానికి రఘురామ్ రాజన్ ఉదాంతమే ఒక ఎగ్జాంపుల్. రఘురామ్ రాజన్ చేసింది ఏంటి? రఘురామ్ రాజన్ మీద ఏ ఆరోపణ పెట్టారు? సుబ్రహ్మణ్య స్వామి లేవనెత్తిన ఆరోపణ ఏంటంటే వడ్డీ రేట్లు తగ్గించట్లేదు, ఆ రకంగా దేశానికి ద్రోహం చేస్తున్నాడు, దేశం అభివృద్ధి దెబ్బతింటుంది ఈయన చర్యల వల్ల, ఇది ఆయన అమెరికాకి అనుకూలంగా ఉన్నాడనో ఏదో చెప్పారు. అయితే ఆయన రఘురామ్ రాజన్ గారు ఉండగా ఎంత తగ్గించారు వడ్డీ రేట్లు? 2015 సెప్టెంబర్ 2016 మధ్య. ఇప్పుడు ఉర్జిత్ పటేల్ గారు ఎంత తగ్గించారో చూస్తే ఉర్జిత్ పటేల్ గారు కూడా తగ్గించాల వడ్డీ రేట్లు. అప్పుడు కొంచెం గణనీయంగా తగ్గినాయి ఏమాత్రమైనా ఒక సంవత్సరాల కాలంలో. కాబట్టి ఏంటంటే అది ఒకటి వంక. నిజానికి కారణం ఏంటంటే రఘురామ్ రాజన్ గారు ఈ పెద్ద మనుషులందరూ ఎవరైతే కార్పొరేట్లు ఎగ్గొట్టినాయో లోన్లు బ్యాంకులు వాళ్ళందరి కాలర్ పట్టుకుని వాళ్ళ పేర్లు బయట పెట్టాడు, ప్లస్ వాళ్ళ గల్లా పట్టుకుని వసూళ్లు వాళ్ళ ఆస్తులు అది కంపెనీ ఆస్తుల వేలాలు మొదలు పెట్టాడు. ఉర్జిత్ పటేల్ అయితే మొండి బకాయిల మీద చాలా లైట్ తీసుకున్నాడు. ఇందాక మనం అనుకుంటున్నాం కదా రిలాక్స్డ్గా ఉన్నాయి బ్యాంకులు అండి, రిలాక్స్డ్గా ఉంటాం కదా, రిలాక్స్ అవ్వమని చెప్పి ఉర్జిత్ పటేల్ చెప్పాడు. పత్రికలో వచ్చిన వార్త అది హెడ్లైన్లో. ఉర్జిత్ పటేల్ చెప్పింది ఏంటంటే అంత ఒత్తిడి పెట్టద్దు వాళ్ళ మీద, కార్పొరేట్ల మీద, మీరు దానికోసం అంత స్ట్రెయిన్ తీసుకోవద్దని చెప్పి వచ్చిన కొత్తలోనే బ్యాంకులకు చెప్పాడు. అంటే దే వాంట్ టు గో లీనియంట్. అందుకని రఘురామ్ రాజన్ గారిని పంపించిందే అప్పులు చేసినట్టు కార్పొరేట్ సెక్టర్, ఎగ్గొట్టిన కార్పొరేట్ సెక్టర్ వాళ్ళందరూ కలిసి ఒత్తిడి తెచ్చి పంపించేశారు. అది జరిగింది. కాబట్టి ఇంకా వసూళ్ల పట్ల చిత్తశుద్ధి ఎక్కడుందనేది ఆలోచించుకుంటే ఇప్పుడు ఎందుకంటే తేడా చూస్తే మనకు కనపడుతుంది. రఘురామ్ రాజన్ చేసిందే వడ్డీ రేట్ల విషయంలో ఉర్జిత్ చేస్తున్నాడు, ఇంకా కఠినంగా కూడా చేస్తున్నాడు. మరి కారణం అది కాదు, కారణం ఏంటంటే ఇదే వడ్డీ రేట్లు. బ్యాంకుల మీద బేసిక్గా మనకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే మనకి ఈవెన్ గ్రోత్ కూడా వస్తుంది. అదిను ఒకటి ఇక్కడ మనకేంటంటే దానిలోనే మనం ప్రో మార్కెట్ అనేది ఒకటి, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ అని చెబుతున్నాం, కానీ మనం ప్రో మార్కెట్ కాదు, వీఆర్ ప్రో బిజినెస్. ప్రో బిజినెస్కి ప్రో మార్కెట్కి తేడా ఉంది. మనం ప్రో బిజినెస్గా ఉంటాం తప్పితే ప్రో మార్కెట్కి వ్యవస్థ కాదు ఇది. ప్రో బిజినెస్ అంటే క్రోనీ క్యాపిటలిజం నడుస్తుంది దేశంలో. వ్యాపార సంస్థలు ఏదైతే నిర్ణయించుకుంటున్నాయో బ్యాంకుల కంటే పవర్ఫుల్గా అవి ఉన్నాయి వ్యాపార సంస్థలు. మీరు చెయ్యి మేలు తిప్పి లోన్లు తీసుకోగలవు. ఎప్పుడు కష్టాల్లో పడిన తర్వాత కూడా 2011-12 పీరియడ్లో అప్పులు చెల్లించలేక కష్టాల్లో పడ్డప్పుడు కూడా ఇంకా తీసుకోగలిగినాయి బ్యాంకుల దగ్గర. కాబట్టి ఈ రకంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు మాల్యా ఉన్నాడు, అక్కడ ఎక్స్ట్రడిషన్ కోసం కేసు వెళ్ళింది. కేసు వెళ్తే మాల్యా వస్తాడా అంటే చెప్పలేము, అది కూడా గ్యారంటీ లేదు. సంవత్సరం తర్వాత మనం అనుకుంటున్నాం, సంవత్సరం వచ్చిన తర్వాత వచ్చినా కానీ ఏమవుద్ది? సుబ్రతారాయణ ఆయన ఉన్నాడు కదా, సహారా జైల్లో ఉన్నాడు. ఈ మధ్య ఆయన గురించి వచ్చింది, సకల సౌఖ్యాలు అనుభవిస్తున్నాడు జైల్లో, ఆయనకి లేనిది ఏమీ లేదు జైల్లో అని చెప్పి ఒక ఆయన క్లియర్గా జైల్లో దాన్ని చెప్పాడు. కాబట్టి ఏంటి వచ్చినా ఇలాగే నడుస్తుంది. ఆయన లండన్లో ఉన్నట్టు కాకపోయినా ఇండియాలో ప్యాలెస్లో నడిచినట్టు నడుస్తుంది. సుకుమార్ గారు, విల్ఫుల్ డిఫాల్టర్ల పేరును రిజర్వ్ బ్యాంక్ లిస్ట్లో సీల్ కవర్లో ఉంచింది. ఈవెన్ సిబిల్ రిపోర్ట్లో వాళ్ళ పేర్లన్నీ కూడా బయటకు వచ్చాయి. అయినా సరే ఎందుకు ఆస్తులు జప్తు చేయటం లేదు, అకౌంట్స్ ఎందుకు సీజ్ కావటం లేదు? ముఖ్యంగా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉన్నంత వరకు అది కాదండి. ఎందుకంటే దొంగలు ఎక్కడ ఉన్నారు? చాలామంది పొలిటికల్ లీడర్ల రూపంలో బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ ప్రజాసేవ పేరు మీద రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి లేదు. ఎందుకంటే విజయ్ మాల్యా విషయంలో కూడా ఒకప్పుడు ఇదే రాజకీయ నాయకులు విజయ్ మాల్యా అపాయింట్మెంట్ దొరికితే చాలు, ఆయనతో పక్కన నుంచుంటే చాలని ఆయన దగ్గర విరాళాల కోసం తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రోజు వీళ్ళకి తెలియదా ఎక్కడి నుంచి ఏ బ్యాంక్ నుంచి ఆయన అప్పులు తీసుకుంటున్నాడు, ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నాడు ఈ డబ్బులని? ఇవన్నీ ఏంటంటే ఆ ఇంటర్ఫియరెన్సు ఎప్పుడైతే పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్లు ఇవన్నీ ఉంటాయో అప్పటి వరకు కూడా ఆర్థిక వ్యవస్థ బాగుపడే అవకాశం లేదు. ప్లస్ సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత అంటే ఆర్బీఐని ఓపెన్గా అడిగింది, మీరు ఓపెన్గా ఎవరెవరు డిఫాల్టర్స్ ఉన్నారో వాళ్ళ లిస్టు ప్రజెంట్ చేయండి, ప్రజలకు కూడా తెలియాలి అని. ప్రజలకు తెలిసే పరిస్థితి ఎక్కడ ఉందండి? ఏదో డిస్ట్రిక్ట్ ఎడిషన్లో పలానా వాడు 100 కోట్లు మాకు కట్టాలని 100 కోట్ల రూపాయల బ్యాంక్ లోన్ని సోకాల్డ్ సినిమా యాక్టర్లు కావచ్చు ఇలాంటి వాళ్ళది ఒక కార్నర్లో ఎక్కడో చిన్న ఒక ముక్క ప్రింట్ చేయడం వల్ల
వాళ్ళకి అసలు పోయేదే ఉంది. అంటే ఇప్పుడు ఎలా అయిందంటే 100 కోట్ల 1000 కోట్ల 10,000 కోట్ల పక్కన సున్నాలు మారుతున్నాయి తప్ప వాళ్ళు ఎవరు భయపడి ఆ డబ్బులు తీసుకొచ్చి కట్టే పరిస్థితుల్లో లేరు. అదే మీరు ఒక క్రెడిట్ కార్డు లేకపోతే ఒక బ్యాంక్ లోన్, చిన్న పర్సనల్ లోన్ తీసుకోవడం, వెహికల్ లోన్ తీసుకోవడంలో తీసుకొని అలాంటి వాటిల్లో 2-3 నెలలు కట్టకపోతే నరకం చూపిస్తారు. సో ఈ బ్యాంకులు వాళ్ళ విషయంలో ఒకలాగా, చిన్న చిన్న లోన్ల విషయంలో ఒకలాగా ఉండడం అనేది ఇండియాలో యూనిఫామ్ ఇది అనేది లేదు. ప్లస్ ఇంకో వైపు ఏంటంటే ఫైనాన్షియల్ క్రైమ్కి మహా అయితే 7 ఏళ్ళు, ఏ దేశంలో తీసుకున్న 10 ఏళ్ల కన్నా ఎక్కువ జైలు శిక్ష లేదు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే 7 ఏళ్ళు పోతే కనీసం నా 10 తరాలు, నా వెనకలు ఉన్న తరాలు బాగుపడతాయనే ఆలోచనలోకి వెళ్ళి బ్యాంకులు డిఫాల్ట్ చేయడం, బ్యాంకులు డబ్బుల్ని దోచుకోవడం చేశారు తప్ప వేరే ఉద్దేశం కాదు. ఓకే పాపారావు గారు, బ్యాంకులది బాకీలు తీర్చదంటే బిజినెస్ డల్గా ఉందని అర్థం చేసుకోవచ్చు, కానీ మన విల్ఫుల్ డిఫాల్టర్ల పరిస్థితి అయితే అది కాదు. మరి బ్యాంకులకు కానీ ఈవెన్ ప్రభుత్వానికైనా ఎందుకు కనిపించడం లేదు? మరి ఇప్పుడు చెప్పారు సుకుమార్ గారు, క్రోనీ క్యాపిటలిజం అంటే ఏంటంటే రాజకీయ నాయకులను వ్యాపారస్తులు కొమ్మక్కాయి. ఈ రోజు అది కూడా పోయింది తేడా. విజయ్ మాల్యా దేశం నుంచి వెళ్ళినట్టుకి ఆయన రాజ్యసభ సభ్యుడు, అంతకుముందు ఒకసారి కాంగ్రెస్ తరఫున సభ్యుడు ఆయన రాజ్యసభలో. అంటే రాజకీయాలతో కలిసిపోయి అంత మమేకమై ఇప్పుడు ఏదో ఆయన గోల కూడా అదే కదా, నన్ను పోస్టర్ బాయ్ చేశారు, నన్ను ఏదో బలిపసం చేసి మిగతా మిగతా చాలా మంది సంగతి మాట్లాడలేదు అన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు, నన్ను ఒక్కడిని విడిగా చేశారని, వేరు చేశారని. ఆయన ఆందోళన అద్దపితే అసలు ఒకటి దేశంలో ఈ రోజున పరిస్థితి ఏంటంటే రాజకీయాలు వ్యాపారం పూర్తిగా కలిసిపోయినాయి. వ్యాపారమే రాజకీయాలను డిక్టేట్ చేస్తుంది. రాజకీయాలకు ఎట్టి పరిస్థితుల్లో ఎంత పట్టు ఉందో చెప్పలేము వ్యాపారం మీద. కాబట్టి ఏంటి, వ్యాపారం డిక్టేట్ చేసినంతకాలం ఇలాగే ఉంటుంది. ఇది ఇప్పుడే కాదు, 92లో మనకి యూకేతో ఎక్స్ట్రడిషన్ ట్రెటీ జరిగితే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనకి ఎక్స్ట్రడేట్ అయిన వాళ్ళు యూకే నుంచి ఒక్కళ్ళే, వినుభాయ్ పటేల్ అని చెప్పి ఆయన గోద్రా అల్లర్లకు సంబంధించి ఆయన్ని ఎక్స్ట్రడేట్ చేశారు. అది కూడా ఎలా చేయగలిగారు ఆయన ఎక్స్ట్రడేట్ అక్కడ లండన్ నుంచి? ఎలా అంటే ఆ రోజు ఆయనకి మళ్ళీ లీగల్గా దాన్ని ఛాలెంజ్ చేయాలి, కోర్టులో ఎదురుపోయి నన్ను పంపడానికి వెళ్ళేది ఇక్కడి నుంచి అని అనపోతే ఆయన తీసుకురాగలిగారు. కాబట్టి ఏంటి, ఇవన్నీ ఒకటి ఈరోజు అంతర్జాతీయంగానే ఉన్న పరిస్థితులు ఏంటంటే దేశాలు లండన్ మనం చాలా చెప్పుకుంటున్నాం, చట్టాలు అవి ఉన్నాయి, లండన్లో చట్టాలు చాలా బాగుంటాయి, వాళ్ళు గట్టిగా ఉంటారని చెప్పుకుంటున్నాం. అన్నీ చెప్పుకున్నా కానీ లండన్ అనేది ఇట్ ఈస్ ద హబ్ ఆఫ్ ది క్యాపిటల్. లండన్ ఫైనాన్స్ క్యాపిటల్, గ్లోబల్ ఫైనాన్స్ క్యాపిటల్స్లో ఒకటి. నేను వాస్తవంగా చెప్పాలంటే ఇట్లాంటి వాళ్ళందరికీ హబ్ అది, విజయ్ మాల్యా లాంటి వాళ్ళందరికీ హబ్బు. అట్లాగే నడుస్తున్నాయి ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచంలో చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు అలాగే నడుస్తున్నాయి. కాబట్టి దీనికి అతీతంగా భారతదేశం ఏదో వెళ్ళిపోద్దని, లేకపోతే భారత నాయకత్వం నడిపించగలదని ఈరోజు వ్యాపార ప్రయోజనాలని ప్రధానంగా డ్రైవ్ చేస్తున్నాయి. వీటన్నిటిని వ్యాపారస్తులు చందాలు ఇస్తున్నారు. పైగా ఈ మధ్యకాలంలో ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకుంది, వ్యాపారస్తులు ఏ పార్టీకి చందా ఇచ్చినారో వాళ్ళకి చెప్పక్కర్లా, బయటపెట్టక్కర్లా. ఏ పార్టీకి చందా ఇచ్చినా ఏ పార్టీకి ఇచ్చారో ఏం తెలియదు, చెప్పక్కర్లా వాళ్ళు. కాబట్టి ఎవరెవరి దగ్గర నుంచి చందాలు వస్తున్నాయి, ఏ పార్టీ కార్పొరేటర్ డబ్బులతో పోటీ చేసి లేకపోతే ఫారిన్ నుంచి వచ్చే డబ్బులతో పోటీ చేసి ఎలక్షన్లో నిలబడుతుందని చెప్పలేము. కాబట్టి ఏంటి, రాజకీయ నాయకులు వాళ్ళు సేఫ్ సైడ్ పెట్టుకుంటున్నారు, మొత్తం నెట్లు వేసుకుంటున్నారు చుట్టూ, కలిసిపోయి. ఇంకోటి ఏంటంటే యూకే నుంచి రావాలంటే కూడా హ్యూమన్ రైట్స్ అనేది వాళ్ళు చాలా ఎక్కువ వాల్యూ ఇస్తారండి. హ్యూమన్ రైట్స్కి సంబంధించి ఈరోజు విజయ్ మాల్యా నేను కనుక ఇండియాకి వెళ్తే నన్ను చంపేస్తారు, నేను చచ్చిపోతానని ఒక స్టేట్మెంట్ ఇస్తే అక్కడ నుంచి ఆ ఒకదాని మీద ఇంకో 3 సంవత్సరాల పాటు వాళ్ళు ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే హ్యూమన్ రైట్స్ క్వశ్చన్ నేను ఒకటే అడుగుతున్నా, హ్యూమన్ రైట్స్ గురించి ఆయన అప్పీల్ చేస్తాడు కరెక్టే, విజయ్ మాల్యా రేపు పొద్దున అప్పీల్ చేయొచ్చు, నన్ను పంపిస్తే ఇది పొలిటికల్గా విండికేటివ్ అని. అయితే నేను ఒకటే అడుగుతున్నా, విండిక్షన్ అని. అయితే ఆయనకి హ్యూమన్ రైట్స్ పట్ల ఆయన ఎంతమంది డబ్బులు, ఈ 9,000 కోట్ల రూపాయలు అంటే భారతదేశంలో కార్పొరేట్ బ్యాంకు డబ్బులు, ఎవరి డబ్బులు? భారతదేశ ప్రజానీకం డబ్బులు. ఇప్పుడు ఎగ్గొట్టున్నటువంటి 6 లక్షలు 7 లక్షల కోట్ల మేర రూపాయల డబ్బులన్నీ ప్రజల డబ్బులు. దానికి మళ్ళీ ఇప్పుడు ప్రజల మీదే వసూలు చేస్తున్నారు. మళ్ళీ అది జాలినట్టు గవర్నమెంట్ అప్పుడప్పుడు సీడ్ క్యాపిటల్ ఇవ్వాల్సి వస్తుంది, బ్యాంకులకి దివాలా తీసే పరిస్థితి వస్తే ఇవన్నీ ఎవరి వల్ల? వీళ్ళ వల్లే కదా. మొత్తం హ్యూమన్ రైట్స్ వైలేట్ అవుతుంది. వీళ్ళ వల్ల జరుగుతున్న అన్యాయాలు, దుర్మార్గాల వల్ల భారతదేశ ప్రజానీకం ఇంతమంది పేదరికంలో ఎందుకున్నారు? భారతదేశం ధనికమైంది, కానీ భారతీయులు పేదరికంలో ఉన్నారు. ఎందుకున్నారు? ఇట్లాంటి వాళ్ళు అంత ఎగ్గొట్టి ప్రజల డబ్బులు కాజేస్తే, వాళ్ళ బీడీల మీద వాళ్ళ చుట్ల మీద వేసిన డబ్బులు తెచ్చి ట్యాక్స్ డబ్బులు వీళ్ళకి అప్పచెప్తున్నారు. అప్పచెప్తే వాళ్ళు కాజేస్తున్నారు, సైఫన్ ఆఫ్ చేస్తున్నారు. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రజల సమస్యలకి మానవ హక్కుల ఉల్లంఘన అనేది కార్పొరేట్లు చేసినంతగా భారతదేశంలో చాలా అన్నిట్లు అంటున్నాను నేను. కార్పొరేట్లు ఈ డబ్బులు ఎగ్గొట్టేవాళ్ళు వీళ్ళు మానవ హక్కులు ఉల్లంఘన చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ సమస్య దగ్గరికి వచ్చేసరికి మాకు మానవ హక్కులు లేవంటారు. నేను మరి చెప్పుకోవడానికి ఆర్ట్గా ఉంటుంది. వాళ్ళు ఉల్లంఘించే వాళ్ళు నిరంతరంగా ఉల్లంఘిస్తుంది మానవ హక్కుల్ని. వాళ్ళు ఆర్థికమైన ఒత్తిడి ద్వారా జీవితాలు నాశనం చేసి ఈరోజు వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మానవ హక్కులు అంటే అది నడుస్తుంది, ప్రజలదేమో నడవదు వాయిస్. ఇది బాగా ఇది. సుకుమార్ గారు, ఇప్పటికే బ్యాంకులకు సంబంధించి మొండి బకాయిలు 7 లక్షల కోట్లకు చేరుకున్నాయి, ఇంకా పెరిగే పరిస్థితి కనబడుతుంది. ఈవెన్ చాలా బ్యాంకులు కూడా రీస్ట్రక్చర్ అయ్యాయి. మరి ఇంకా మొండి బకాయిలు పెరిగిపోతే ఆ తప్పెవరిది? బ్యాంకుల పరిస్థితి ఏంటి?
ముఖ్యంగా లిస్టెడ్ ఎంటిటీస్ ఇట్లాంటి కంపెనీల్లో అంటే ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీలు కనుక మీరు తీసుకుంటే ఆల్మోస్ట్ 40% ఇదే పరిస్థితిలో ఉన్నాయి. అంటే బ్యాంకర్ల చేతుల్లోకి ఆ కంపెనీ షేర్లు ఉండడం, ఆ కంపెనీ షేర్లు వాళ్ళ దగ్గర ఉండడం వల్ల రేపు పొద్దున కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్ తీసుకోవాలన్నా వీళ్ళకి భయం. అంటే మళ్ళీ లోన్ తీసుకొని వస్తే కంపెనీ మీద ఎక్కడి నుంచి పే చేస్తారు ఏంటని. సో ఎటు తీసుకున్నా కూడా విల్ఫుల్ డిఫాల్టర్స్ ఎన్పిఎస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్లీన్ చేసుకోవాలి అంటే కంపల్సరీ వాళ్ళ పర్సనల్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి మీదకి వెళ్ళాలి. అదేవిధంగా వీళ్ళు విదేశాల్లోకి ఏ విధంగా అయితే డబ్బులు బట్వాడ చేసి అక్కడి నుంచి మళ్ళీ వేరే రూట్లో ఇండియాకి తెచ్చుకున్నారు. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ మనకి రిసోర్సెస్ ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఇలాంటివన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఉన్నప్పటికి కూడా వాళ్ళని పూర్తిగా ఇలాంటి కేసెస్ మీద కనుక మనం కాన్సన్ట్రేట్ చేయించగలిగితే మాత్రమే ఎవరెవరు ఇండియా నుంచి ఎలా బయటికి డబ్బులు పంపించారు, ఎక్కడెక్కడ దాచుకొని ఉన్నారు, ప్లస్ వాళ్ళ పర్సనల్ ఆస్తులే ఉన్నాయి, బినామీ ఆస్తులే ఉన్నాయి, వీటిని అన్నింటినీ లెక్క తీసి తెలిస్తే తప్ప పరిస్థితి మనకు మెరుగయ్యే అవకాశం లేదు. ఇలా చేయకపోతే ఏమవుతుందంటే రేపు పొద్దున కొత్తగా ఎవరైనా ఇక్కడ పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలన్నా వాళ్ళకి అంత పాజిటివ్ అట్మాస్ఫియర్ కనిపించదు. కొత్తగా ఇప్పటివరకు ఏమైంది, 60 ఏళ్ల భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఒక ఎంటర్ప్రెన్యూరల్ స్కిల్స్ అంటే ఒకప్పుడు వ్యాపారం చేసేవాళ్ళు అంటే వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు ఉండేవాళ్ళు, గోద్రేజో టాటానో ఇలాంటి వాళ్ళు. ఈరోజు ప్రతి ఒక్కరు ఒక వ్యాపారం చేయాలన్న ఆలోచనతో ముందుకు వస్తున్నారు. ఈవెన్ కాలేజీల్లో చదువు కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన వాళ్ళు కూడా. అలాంటి వాళ్ళకి బిజినెస్ అట్మాస్ఫియర్ లేకుండా డబ్బులు అప్పులు పుట్టలేని పరిస్థితి కనుక వచ్చిందనుకోండి, మళ్ళీ మనం అమ్మో ఏదో ఒక ఉద్యోగం ఉంటే చాలు, 10,000 5,000 మనకు ఉద్యోగం చేస్తే నెల జీతం వస్తే చాలనే బానిస బతుక్కి మళ్ళీ మనం షిఫ్ట్ అవుతాం. సో అలాంటి పరిస్థితిలో మార్పు రావాలంటే ఖచ్చితంగా బ్యాంకులను స్వతంత్రంగా ఈ అప్పులన్నీ వసూలు చేయడం, ప్లస్ ఇంకొక మెయిన్ ప్రాబ్లం మనకేముంది, డిమానిటైజేషన్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ వాల్యూస్ భారీ ఎత్తున 30-40% పడిందని సర్వేలు చెప్తున్నాయి. సో ఇలాంటప్పుడు బ్యాంకులకి తనఖాలు పెట్టిన కాగితాలు చిత్తు కాగితాలు ఏవైతే ఉన్నాయో ప్రాపర్టీస్వి, వాటి రియల్ వాల్యూ ఎంత ఉందని చెప్పి ఏదో ఎవ్రీ ఇయర్ ఒక వాల్యుయేషన్ రిపోర్ట్ తయారు చేయడం కాకుండా వాటిని మార్కెట్లోకి తీసుకొచ్చి వాటి రియల్ వాల్యూ ఎంత ఉంది, ఆ డిఫరెన్స్ అమౌంట్ని కంపెనీలు ఎలా పే చేస్తాయి, ఏం జరుగుతుంది అనే దాని మీద మాత్రం చాలా గట్టిగా నిర్ణయం తీసుకోకపోతే ప్రాబ్లంలో పడతారు. పాపారావు గారు, నోట్ల రద్దు తర్వాత సామాన్యుల బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశారు, వాళ్ళ తనిఖీలు అన్నారు, కానీ విల్ఫుల్ డిఫాల్టర్ని పట్టుకోవడంలో ఆ శ్రద్ధ కనిపించడం లేదు. ఈవెన్ ఉర్జిత్ పటేల్ కూడా రైతుల రుణమాఫీపై నోరు మెదపలేదు, కానీ మొండి బకాయిలపై మాత్రం ఆయన స్పందించడం లేదు. రైతు రుణమాఫీ దీని మీద కూడా స్పందించట్లేదు, అది వద్దనే అని అంటున్నారు. మరి ఎలా చూడాలి? ఒకటి మీకు ఈరోజు డిమానిటైజేషన్ తర్వాత అనే ప్రశ్న వస్తే, డిమానిటైజేషన్ తర్వాత వీళ్ళు ఏం చేశారు? సెప్టెంబర్లో ఉర్జిత్ పటేల్ వచ్చారు. డిమానిటైజేషన్ తర్వాతే ఎస్బీఐ ఒక 63 అకౌంట్లో ఈ డబ్బులు కార్పొరేట్లకు కార్పొరేట్లు బ్యాంకులకు బకాయి పడ్డ కార్పొరేట్లై 63 మంది రైట్ ఆఫ్ చేసింది. వాటిలో మాల్యాది కూడా ఉంది. ఏంటి అని ప్రశ్నిస్తే దాన్ని బయటకు వచ్చి న్యూస్, డిఎన్ఏ అతను తెచ్చాడు బయటికి. దాన్ని ఏంటని ప్రశ్నిస్తే దానికి జైట్లీ గారు చెప్తారు, రైట్ ఆఫ్ వేరు, రైట్ ఆఫ్ చేసినా కానీ అది టెక్నికల్ ప్రాబ్లం తప్పితే పర్సూ చేస్తూనే ఉంటాం, వాళ్ళ వెంట పడతానే ఉంటాం అని. అంటే మీరు చెత్తకుండీలో బాడేసిన తర్వాత ఇంకా దాన్ని తీసి మళ్ళీ వాడతామని చెప్పినట్టే ఉంటుంది ఇది. అరుంధతి భట్టాచార్య గారు అదే చెబుతారు, ఎస్బీఐ జైట్లీ గారు అదే చెబుతారు. అంటే మీరు పక్క మీరు బ్లాక్ మనీని బయటికి తేవడానికి అని చెప్పి డిమానిటైజేషన్ మొదలుపెట్టి అదే పీరియడ్లో ఒక 10 రోజుల టైంలో మీరు వెంటనే అది డిమానిటైజేషన్ జరిగిన 10 రోజుల్లోనే 63 మంది రైట్ ఆఫ్ చేస్తే దాని అర్థం ఏంటి? కాబట్టి ఒకటే ఈరోజు ఏంటి స్పష్టంగా ఏంటంటే, దేశంలో ఉన్న పరిస్థితులు ఏంటంటే కాకుల్ని కొట్టి గద్దలకేసే కార్యక్రమం భారీ ఎత్తున నడుస్తుంది. ఆ కార్యక్రమానికి రకరకాలైనటువంటి ముసుగులేసి ఇప్పుడు మాల్యాన్ని తెచ్చి ఇక్కడ ఎదురుగా నిలబెట్టి చూడండి మేము ఎంత చేస్తున్నామని చెబుతున్నారు. అది మాల్యా అనేది సముద్రంలో నీటి పొట్టు. ఆయన 9,000 కోట్లు బకాయి, 9,000 కోట్లు బకాయి, లక్షలాది కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్టు కార్పొరేట్ల పేర్లు కూడా ప్రస్తావించడానికి ఎవరికి నోరు రాదు వీళ్ళలో పెద్దవాళ్ళలో. ఇది నడుస్తున్నది. కాబట్టి ఏంటి ఈరోజు డిమానిటైజేషన్ తర్వాత జరిగింది ఏముంది, ఆస్తుల వాల్యూలు పడిపోయినాయి. ఆస్తుల వాల్యూలు పడిపోతే మన సుకుమార్ గారు అన్నట్టు మాల్యా ఆస్తులు వేలం వేయాలని ప్రయత్నం చేసినా అవి కూడా వేలం పోవు. దానికి రకరకాల వేరే కారణాలు ఉన్నాయి. నేను నిజంగా ఆ 9,000 కోట్లు వసూలు చేయగలం అనే ప్రశ్న ఈ రోజు ఉంది. నిజంగా వేలం వేస్తే వేలంలో కూడా ఎవరు కొంటలు దురదృష్టకరమైన పరిస్థితి. థ్యాంక్ యూ పాపారావు గారు, థ్యాంక్ యూ సుకుమార్ గారు. మాల్యాను రప్పించడంతో పాటు మన దేశంలో ఉన్న విల్ఫుల్ డిఫాల్టర్ పై దృష్టి పెడితేనే, బ్యాంకులు ప్రభుత్వం దృష్టి పెడితేనే సామాన్యుల జీవితాలు బాగుపడతాయి. ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. చూస్తూనే ఉండండి TV9.